జైశాల్ గారు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మీరు నాన్నగారు ప్రసంగాలు వినే ఉంటారు. ఎత్తుబడి చాలా స్మూత్గా ఎత్తుకుంటారండి మెల్లిగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆహా పెద్ద ఆయన చక్క మాట్లాడుతున్నారండి. అలా ఒక 20 నిమిషాలు అరగంట అయ్యేసరికి ఆయన ట్రెండ్ మారిపోద్దండి స్టేజ్ మీద. చూసే ఉంటారు కదా. నిజంగా ఆయన ఇన్స్పిరేషన్ అండి మా అందరికీ. జైశాల్ గారు ఆ మాటలు మాట్లాడుతూ కొన్ని సందర్భాలు అయితే లేచిపోయారండి స్టేజ్ మీదకి. ఇలా లేచి తొడగొట్టేశాడు ఆయన. ఎందుకు తొడగొట్టేశాడు ఈయన? అలా ప్రజల మధ్య ఒక క్రైస్తవుడు తొడగొట్టాలి అంటే తొడగొట్టే సందర్భం రావాలి, తొడగొట్టే ఆవేశం నీకు రావాలి. ఊరికనే తొడగొట్టమంటే ఎవడు కొడతాడండి? అవునా? కొట్టడానికి కూడా సమయ సందర్భం ఉండాలి. ఇప్పుడు ఏమీ లేకుండా టప టప కొడుతుంది అనుకోండి, ఎందుకది? ఎందుకు కొడతాడు నీడు? దోమలు కొడుతున్నాయి అనుకుంటారు. అవునా? కనుక అలా కాదు ఆయన. నిజంగా ఆయన మీద అలిగేషన్స్ తెచ్చినప్పుడు ఈ రాజోలు జగ్గన్నపేటలో మీటింగులలో ఆయన ఏదో తప్పు మాట్లాడారని ఒక అపవాది ఆయన మీద మోపినప్పుడు నిజంగా జెమినీ టీవీ వాడంటే ఆయన రఫ్గా మాట్లాడిన డైలాగులని బాగా చూపించాడు జనాలు. వెరీ గుడ్ అనుకున్నాం మేము. ఏమండి? ఆవేశంతో కుర్చీ మీద అప్పుడప్పుడు ఇలాంటి పోజు ఉంటుంది ఆయనది. ఏమండి? ఆయన ఆవేశంతో మాట్లాడుతూ ఎవరిని లెక్క చేయడు. వాడు ప్రధానమంత్రి అయినా వాడు ఎవడైనా సరే ఆయన మాట్లాడుతుంటే చూసారా ఆ ప్రసంగాలన్నీ విన్నప్పుడు ఏంటనమాట నాకు అర్థమయ్యేది. చేసాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు లోన, అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తుంటాడు. అవునా? అది ఎక్కడ పవరో తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మనకిచ్చే ఎనర్జీ అంటారు దాన్ని, శక్తిది, పుషప్ అంటారు దాన్ని. మన బస్కిలు కొడితే వచ్చేది కాదు అక్కడ. జిమ్కి వెళ్ళిపోయి బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు అది. ఎంత జిమ్ గట్టిగా వీడు మాట్లాడినా, ఏమండి బట్టి గట్టిగా వీడు జిమ్ చేసినా కరోనాకు చచ్చిపోయిన చాలామంది ఉన్నారు పురుక్కి. అవునా? అంటే నీ కండలు ఇవన్నీ దాని దగ్గర పని చేయలేదు, అది తినేసింది అందరు నేను. కానీ మనిషి అంత గట్టిగా ఉండి దేవుని గురించి నిలబడి మాట్లాడగలుగుతున్నారు అంటే అదంతా ఏం కాదండి, దేవుని యొక్క మాటలకున్న శక్తిది. కోపం వచ్చేసింది ఆయనకి. ఏంటి ఇంత టెంపర్? ఏ టెంపర్ లేచిపోయింది ఏంటి ఈయనకి? ఆ టైంలో అండి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతారు. నిజంగా స్టేజ్లో గ్రౌండ్లో ఎవడైనా ఉంటాను నేను ఎదురిస్తాను అనడానికి వెళ్ళినా ఆయన మాటలు ఆ కోపాన్ని చూస్తుంటే ఈ టైంలో మనం వెళ్తే కుమ్మేస్తాడా మనల్ని ఏమనుకోడు. సైలెంట్ నిశ్శబ్దం, సైలెంట్. అదనమాట పవర్.